హాయ్ హలో అందరికి నమస్తే. టాపిక్లోకి వెళ్ళడానికి ముందు నాదో రిక్వెస్ట్. ధర్మం గెలవాలి, ధర్మాన్ని రక్షించాలనుకున్న వాళ్ళు ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియోను వేరే వాళ్ళకి షేర్ చేయండి. ధర్మస్థల కర్ణాటకలోని శ్రీ మంజునాథ ఆలయం ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం. ఒక్క కర్ణాటక రాష్ట్రంలోని భక్తులే కాదు, వేరు రాష్ట్రాల నుంచి వేరే దేశాల నుంచి కూడా మరి ఈ ప్రాంతానికి వచ్చి దర్శించుకునేటువంటి వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఎప్పుడు భక్తులతో కలకలలాడుతూ ఉంటుంది. అయితే 23/7/2025 తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఒక భక్తుడు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే ఎప్పుడు భక్తులతో కలకలలాడేటువంటి ఈ ఆలయం భక్తులు లేక ఎందుకు వెలవెలబోతుందని చెప్పి ఆశ్చర్యపోయాడు. దానికి కారణం ఏంటయ్యా అంటే, మనం ఎప్పుడు కూడా విననటువంటి మాటలు, మనం ఎప్పుడు కూడా చూడనటువంటి దృశ్యాలు ఆ ఆలయానికి సంబంధించి ఆశ్చర్యపోయేటువంటి విషయాలను మనం వినాల్సి వచ్చింది. సో వీటికి సంబంధించి నిజంగా ఎవడో ఏదో చెప్తున్నారని చెప్పి అది జరిగిందా జరగలేదా, నిజమేది అబద్ధమేది తెలుసుకోకుండా కొన్ని యూట్యూబ్ ఛానల్స్లో కానీ సోషల్ మీడియా వేదిక కానీ ప్రముఖ ఛానల్స్లో కానీ ఆ ఆలయానికి సంబంధించి తప్పుడు ప్రచారాలు చేయడం, దాన్ని నమ్మి నిజంగానే ఇంత దారుణం జరిగిందా అని చెప్పి ఆశ్చర్యపోయి ఆ ఆలయానికి వెళ్ళడం మానేశారు. సో ఎవరైతే ఆ ఆలయం వెలవెలబోవాలని కోరుకున్నారో, వాళ్ళ టార్గెట్ ఏదైతే పెట్టుకున్నారో అందులో వాళ్ళు సక్సెస్ అయ్యారు. కానీ అది తాత్కాలికమే. ధర్మం అనేటువంటిది ఆలస్యమైన ఖచ్చితంగా గెలుస్తుంది. ఇక్కడ ధర్మమే గెలిచింది. అసలు ఏంటి, సో ఏ రకంగా ధర్మం గెలిచింది, అసలు వివాదం ఏంటి, ఎవరు తప్పుడు ప్రచారాలు చేశారు అన్నది ఒకసారి మనం చూస్తే, అక్కడ ఏం జరిగిందని ఒకసారి మనం పరిశీలిస్తే, దక్షిణ కన్నడ జిల్లాలో ఉన్నటువంటి పవిత్ర పుణ్యక్షేత్రం ఏదైతే శ్రీ మంజునాథ ఆలయం ఉందో, ఈ ఆలయంలో 2014 వరకు అక్కడ పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికుడు ఎప్పుడు జూలై 3వ తారీఖున ఒక పుర్రెని తీసుకొని పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వచ్చి ఆ వ్యక్తి చెప్పినటువంటి మాట, అంటే ఎప్పుడు విననటువంటి మాటలు, ఊహించినటువంటి మాటలు అవి. అందరూ ఆశ్చర్యానికి గురైనటువంటి పరిస్థితి ఆయన మాట్లాడిన తర్వాత. నేను పనిచేసినటువంటి ఆ కాలంలో పవిత్ర పుణ్యక్షేత్రం పక్కన ఉన్నటువంటి నేత్రా నది ఏదైతే ఉందో, అక్కడ సుమారుగా 60 నుంచి 100 మంది దాకా మహిళలను అక్కడ నేను పూడ్చిపెట్టాను నా చేతులతోనే అని చెప్పి ఆయన చెప్పిన తర్వాత ఆశ్చర్యపోయారంతా. ఒకటి కాదు, రెండు కాదు, 100 మంది దాకా అంటే ఆశ్చర్యపోతారు. సో ఇన్ని రోజులు నేను, అంటే 2014లో నేను ఇది తెలిసి ఇక్కడ ఉండడం ఇష్టం లేక నేను వెళ్ళిపోయిన బాహ్య ప్రపంచానికి కనపడకుండా ఎక్కడో దాక్కున్నాను. కానీ ఉండలేకపోతున్నాను. కాబట్టి ఈ నిజాలు బయటికి రావాలి, పాప ప్రక్షాళన జరగాలని ఈరోజు మీకు చెప్తున్నానని చెప్పి ఒక 15 చోట్ల ఇక్కడ పూడ్చిపెట్టానని చెప్పగానే ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యి, కర్ణాటక ప్రభుత్వం అలర్ట్ అయ్యి ఒక సీట్ని ఏర్పాటు చేసింది. మరి సీటు వెంటనే జూలై 28 ఆ ప్రాంతంలో మరి ఎక్కడెక్కడైతే ఆయన చెప్పాడు ఆ ప్లేస్లు, అక్కడ తవ్వకాలం చేయడం మొదలుపెట్టాడు. సుమారుగా ఒక 13 చోట్ల తవ్వితే ఏముంది, ఏం కనపడలేదు. ఒక పురుషుడికి సంబంధించిన ఒక పుర్రె మాత్రం లభించింది, అది ఎముకనేది లభించింది అన్నారు. అది ఈయన చెప్తున్నట్టుగా దాడి చేసినట్టు ఇంకోటో ఏమీ కాదు అక్కడ. సరే అని చెప్పి మొత్తానికి ఆగస్టు 18 వరకు 21 డేస్లో మొత్తము 17 చోట్ల తవ్వకాలు చేశారు. మొత్తం ఎక్కడ ఏమి కనపడలేదు. మరి ఈ రకంగా వీళ్ళు తవ్వుతూ ఉంటే ఎక్కడ ఏం కనపడట్లేదు కదా ఏంటి అని అడిగితే, మళ్ళీ ఆయన ఏం చెప్తాడంటే 2010లో పాఠశాల దుస్తుల్లో ఉన్నటువంటి ఒక అమ్మాయిని కూడా ఇక్కడ పూర్తి చేశానని చెప్తాడు. అదేవిధంగా ఈ రకంగా తవ్వకాలు చేస్తున్న అనేక మంది మిస్ అయినటువంటి 2003లో MBBS స్టూడెంట్స్ ఆన్య భట్ కానీ, అదేవిధంగా 2012లో సౌజన్య, ఇట్లా మిస్ అయినటువంటి వాళ్ళందరికీ సంబంధించి కూడా కంప్లైంట్స్ వచ్చాయి. మా పిల్లలు కూడా మిస్ అయ్యారని చెప్పి. సో ఇది ఇంకా పెద్దగా అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో సరే అని చెప్పి వీళ్ళు చాలా సీరియస్గా సిట్టు దృష్టి పెట్టి, ఎందుకంటే ఇది అంత ఆషమాషి వ్యవహారం కాదు కదా, చాలా సీరియస్గా దృష్టి పెట్టి తవ్వకాలు జరిపేది. ఎక్కడ తవ్వినా ఏం చేసినా కూడా వీళ్ళు చెప్పినట్టుగా ఎక్కడ ఒకటేసారి అనేక మందిని పూడ్చినట్టుగా కానీ, మరి ఆడవాళ్ళకి సంబంధించినటువంటి పుర్రెలు కానీ, ఆ ఆనవాళ్ళు కానీ ఏది కూడా లభ్యం కాలేదు. ఆ వ్యక్తి ఏమో అనేక మంది పై అధికారులు వాళ్ళు చెప్తే నేను తప్పు చేశానని చెప్పి, కొంతమంది అత్యాచారాలకు గురయ్యారని చెప్పి, వాళ్ళందరూ నా చేతులతో నేను ఇక్కడ పూడ్చానని చెప్పి చెప్పినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు ఫైనల్గా, తూచ్ నాకు సంబంధం లేదు, నాకేం తెలియదు,
ఎవరో ఒక పుర్రనిచ్చారు తీసుకెళ్ళి అక్కడ కంప్లైంట్ చేయమన్నారు, నేను చేశానని చెప్తాడు. చూడండి, ఇక్కడ ఎవడో చేతిలో పుర్రని పెట్టి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేయి, ఇట్లా సుమారుగా నేత్రావతి నీ దగ్గర ఇంతమందిని చంపేసాం, ఇట్లా పూడ్చామని చెప్పేసి ఆ ఆలయం చుట్టూ ఇట్లా ఈ రకంగా ఉందని చెప్పి అంటే వాడు వెళ్ళి చెప్పేస్తే పోలీసులకు వెళ్ళి చెప్పేస్తాడు. వాడు చెప్పగానే ఏమైంది, అందరు ఆశ్చర్యపోయి ఆ గుడి చుట్టూ ఆ నది చుట్టూ ఆ ప్రాంతానికి వెళ్ళడమే మానేస్తారు. అంటే ఇది కుట్ర కనపడట్లేదు ఇక్కడ. అయితే ఇక్కడ ఏమి లేదు కదా అని చెప్పి వదిలేయకూడదు. ఇక్కడ వీడి చేత పుర్రె ఇచ్చి వీడి చేత చెప్పించింది ఎవడు, వీడి వెనక ఉన్నది ఎవరు, వాళ్ళందరూ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది, రావాలి కూడా. వీళ్ళు చేసిన ఘనకార్యం ఏంది ఇక్కడ, హిందూ ధర్మం మీద దాడి. ఎవరి ధర్మాలు, ఎవరి దైవాలు, ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి. అంతేగాని ఈ రకంగా తప్పుడు ప్రచారాలు చేసి లేనిపోని అపోహలు సృష్టించి మతపరమైనటువంటి గొడవలకు కారణమవుతుంది. ఇప్పుడు చూడండి, రాజకీయ రంగు పులుముకుంది ఇక్కడ. బీజేపీ పార్టీ వాళ్ళు ఒకటంటారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒకటంటారు, ఇంకా వేరే వాళ్ళు వచ్చి వేరే రకంగా మాట్లాడతారు. గుంపులో గోవింద్ అని చెప్పి వేరే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళంతా ఏంటంటే నిజంగానే జరిగిందంటే నిజంగానే నేత్రావతి దగ్గర ఉన్నాయంటే, ఇట్లా ఆలయం చుట్టూ ఇట్లా ఉన్నాయంటే వెళ్ళకూడదు అని చెప్పి తప్పుడు ప్రచారం చేయడం వల్ల అక్కడికి భక్తులు వెళ్ళడమే మానేశారు. వాళ్ళు తప్పుడు ప్రచారం వల్ల. అంటే వాళ్ళ టార్గెట్ ఏదైతే అనుకున్నారో అది సక్సెస్ఫుల్గా చేయగలిగారు. కానీ ఫైనల్గా ధర్మమే గెలిచింది, ఏమీ లేదని తేలిపోయింది. అది వీడియోలు క్రియేట్ చేసి మరీ ప్రేక్షకులకు చూపించే విధంగా దాని వెనుక ఉండి నడిపించింది ఎవడు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంటుంది. సరే, ఇప్పుడు ఏమీ లేదన్న విషయాన్ని మళ్ళీ ఏ ఛానల్లో కానీ ఎవడు కానీ చెప్పడం లేదు. ఇది విచిత్రం. చూడండి, పూర్తి చేశారంట నేత్రావతి నది దగ్గర ఇట్లున్నారంట అనగానే ఆ వ్యక్తికి సంబంధించి ఆ టాపిక్ సంబంధించి పెద్ద ఎత్తున నిమిషానికో వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేసి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు కాబట్టే ఆలయం వెలవెలపోయింది. ఆ తెలంగాణ భక్తులు పాపం ఆశ్చర్యపోయాడు, ఏంది విచిత్రం అని చెప్పి. కానీ ఇప్పుడు ఏం లేదు, ధర్మమే గెలిచింది, ఇదంతా అబద్ధము, ఫేక్ ప్రచారాలు చేశారని మాత్రం ఎవడు చెప్పాడు, ఏ ఛానల్ రాదు, వదిలేశారు ఇంకా. సో ఇట్లుంటుంది చూడండి, తప్పుడు సమాచారాన్ని తొందరగా స్ప్రెడ్ చేస్తారు, మంచిని మాత్రం చెప్పడు ఎవడు. అంటే మనకున్న దరిద్రం ఏంటంటే మంచి చెప్తే ఎవడు వినడు, అదొకటి ఉంది. సో ఏదేమైనా ఈ పవిత్ర పుణ్యక్షేత్రానికి సంబంధించి మరి చేసినటువంటి తప్పుడు ప్రచారాలు కానీ మరి ఏదైతే ఆ స్వీపర్ చెప్పడం అవన్నీ కూడా అబద్ధమని తేలిపోయింది, ధర్మమే గెలిచింది ఫైనల్గా. సో మరి ఎవరైనా అపోహలు ఉంటే మాత్రం ఆ అపోహలన్నీ కూడా తొలగిపోయినట్టే అనుకోవచ్చు దీంతో. సో ఏంటంటే తెలియాలి కాబట్టి నేను కూడా ఒక చెప్పేటువంటి ప్రయత్నం. దయచేసి ఈ నిజాన్ని 10 మందికి చేరవేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.